సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఒక వ్యక్తి నీ మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నది, అసలు దాని వెనుక కారణం ఏంటి? నువ్వు తనకు ఏదన్నా అన్యాయం చేశావా, లేదా నీ వల్ల తనకు ఏదన్నా నష్టం జరిగిందా, లేదా నీ వల్ల తను ఏదన్నా కోల్పోయిందా? అసలు నీ మీద పడి ఏడవడానికి గల కారణం ఏంటి? ఆ వ్యక్తి నీ మీద పడి ఏడ్చి ఏమి సాధిస్తుంది? తనకు దానివల్ల కలిగే ఉపయోగం ఏంటి? అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది నేను నీకు పూర్తిగా వివరించి చెప్తాను. ఎందుకు అంటే, ఎప్పుడైనా కానీ 10 మందికి అప్పులు ఉన్నా బ్రతకవచ్చు, కానీ 10 మంది ఏడుపులు ఉంటే ఆ ఏడుపులు అనేవి మనిషి యొక్క శారీరక ఆరోగ్యానికి, కుటుంబం యొక్క పరిస్థితులు వ్యతిరేకంగా, అంటే ఎప్పుడు గొడవలు, చికాకులు, భార్యాభర్తల మధ్య అనుకోకుండా లేనిపోని సమస్యలు, భార్యాభర్తలు విడిపోయేంత వరకు కూడా వెళ్ళిపోవడం, కలహాలు రావడం, కొట్లాడుకోవడం, పిల్లలకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడం, ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా ఉండడం, అప్పుల పాలైపోవడం, చేతిలోకి రూపాయి వచ్చినా కూడా అది ఎలా ఖర్చు అయిపోతుందో కూడా తెలియకుండా ఖర్చు అయిపోతూ ఉండడం, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 100 సమస్యలు చుట్టుముట్టి మనిషిని మానసికంగా దెబ్బతీస్తాయి. తల్లి, ఈ మధ్య అనుకోకుండా ఒంటరితనాన్ని నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావు. ఏదో కోల్పోయినట్లుగా, నాకు ఎవ్వరూ లేరు, నేను ఒంటరిదాన్ని అని నీ మనసుకు అనిపిస్తూ ఉండడం, చేసే పనుల్లో కలుసుబాటు రాకుండా ఉండడం, అలాగే ఎప్పుడూ కూడా మానసిక వేదన, మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వి నువ్వు చాలా సంవత్సరాలే అయిపోయింది. అలాగే మీ ఇద్దరు, అంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. మీ ఇద్దరి కారణంగా పిల్లలు మానసిక వేదన చెందుతూ ఉన్నారు. మా అమ్మ నాన్న ఎప్పుడు గొడవ పడుతూ ఉన్నారు. అయ్యో, ఇప్పుడు మా నాన్న బయట నుంచి వస్తే మమ్మల్ని ఏమంటారు, వీళ్ళిద్దరూ ఏం గొడవ ఆడుకుంటారు అని చెప్పి మానసికంగా భయపడుతూ పెరుగుతూ ఉన్నారు. దీనివల్ల వారి యొక్క చదువు మీద ఎఫెక్ట్ పడుతూ ఉండడం, పిల్లల గురించి ఆలోచించి నువ్వు కూడా కాస్తంత బాధపడుతూ ఉండడం, అలాగే నీ యొక్క భర్త పరిస్థితి అనేది నీకు అనుకూలంగా కాకుండా నీకు వ్యతిరేకంగా ఉండడం, ఇదంతా కూడా ఆ వ్యక్తి ఏడుపు వల్ల మాత్రమే జరుగుతుంది. ఇంతకు ఆ వ్యక్తి స్త్రీనా, లేకుంటే కనుక పురుషుడా అని చెప్తే ఆ వ్యక్తి 100కి 100% స్త్రీ. మరి ఇంట్లో వ్యక్త, బయట వ్యక్త అంటే కనుక ఖచ్చితంగా ఇంట్లో వ్యక్తే. ఆ వ్యక్తి కూడా మీ ఇంటి పేరుతో కలిసే వస్తుంది. తన ఇంటి పేరు అంటే ఇద్దరి ఇంటి పేరు కూడా ఒకటే. మరి మీకు బంధువా, లేకుంటే దూరపు బంధువా? లేదా ఇంట్లో వ్యక్తి అంటే కనుక ఆ వ్యక్తి ఇంట్లో వ్యక్తే, దూరపు బంధువు అయితే మాత్రం కాదు. ఈ వ్యక్తి వల్ల నీకు కలుగుతున్న నష్టాలు ఏంటి అంటే కనుక, మొదటి నుంచి కూడా ఈ వ్యక్తి తన యొక్క విశ్వరూపాన్ని నీ దగ్గర చూపిస్తూ నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేసి, నీ మాట ఎంత తెలివిగా ఉన్నా కానీ, నీ మాట ఎంత ఉపయోగకరమైనదైనా కానీ, నువ్వు నీ కుటుంబ క్షేమం కోసం ఏ మాట మాట్లాడినా కానీ అవి అసలు తను లెక్కలోకి కూడా తీసుకోకుండా ఎక్కడివి అక్కడ నీ మాటలు కట్ చేసుకుంటూ, నిన్ను అవమానిస్తూ, నీ యొక్క సొంత జీవిత భాగస్వామి దగ్గరే నిన్ను హేళన చేసి, నిన్ను తక్కువగా మాట్లాడి, నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ వచ్చింది. అలాగే నీ బిడ్డలని కూడా కనీసం చిన్న పిల్లలు అన్న ప్రేమ కూడా లేకుండా, వారిని కూడా దగ్గరికి తీసుకోకుండా, వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచింది. దీనంతటికీ కూడా తను ముఖ్యమైన లబ్ధి పొందడం కోసం ఇదంతా చేస్తుంది.
దేనికి అని నువ్వు కనుక ప్రశ్నించినట్లయితే తన యొక్క లబ్ధి అనేది తను అనుకున్నది, తను వేరే వారి మీద ప్రేమను చూపించడం, మీకంటే తన మనసుకు ఇష్టమైన వారు ఎక్కువ హోదాలో ఉండాలి అని చెప్పి చూడడం, అలాగే మీకంటే తనకి ఇష్టమైన వారు మనసులో ఎవరైతే ఉన్నారో తనకి వారు పై చేయిగా ఉండాలి అనుకోవడం, వారికి ఒక స్థాయిని కల్పించడం కోసం తనకి వారి యొక్క మంచి చెడులు చూస్తూ వారి పేరు 10 మంది కూడా మంచిగా కలవరించేలా చూడడం, నీ గురించి తప్పుడు ప్రచారాలు చేయడం, నీ గురించి అదే 10 మంది చెడ్డగా ఆలోచించే విధంగా చూడడం, ఇలా 1 కాదు 2 కాదు, ఒకళ్ళని తొక్కడం, ఒకరిని లేపడం, ఇది తన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే దీనివల్ల వారి మీద ఆమెకున్న ప్రేమ అనేది పూర్తిగా వ్యక్తం అనేది అర్థమైపోతుంది. కానీ ఇక్కడ నీ మీద ప్రేమ లేదు అని చెప్పి తన యొక్క మాటలతో ఏ రోజు కూడా తను బయటపడలేదు. అలాగే నీ యొక్క జీవిత భాగస్వామి ఎదుట కూడా ఏ రోజు కూడా తను బయటపడలేదు. నీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మానసిక ఉద్దేశం తన పొగడ్తలకు పడిపోతారు. అలాగే ఎవరైనా కానీ తనకి అనుకూలంగా మాట్లాడితే అతన్ని అంటే వారిని చాలా తేలికగా నమ్ముతారు. వారికి వ్యతిరేకంగా ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు అన్న ఈ ముఖ్యమైన ఉద్దేశాలు మనసులో పెట్టుకొని ఎప్పటికప్పుడు కూడా నీ యొక్క భాగస్వామిని తన మనసు నొప్పించకుండా తనకు ఇష్టమైన దారిలో ఈవిడ కూడా వెళ్తూ ఎప్పుడూ కూడా నీ మీద ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ తన మనసుకు ఎవరైతే ఇష్టం ఉన్నారో వారికి సహాయపడమని చెప్పి ఏదో ఒక రూపాన తనకి హెల్ప్ చేయమని చెప్పి డబ్బు పరంగానైనా లేదంటే ఏదన్నా ఒక ఫంక్షన్కైనా పెళ్ళికైనా పెద్దగా నించోమని చెప్పి ఇలా పూర్తిగా నీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మనస్థితి కూడా వారి గురించి ఆలోచించే విధంగా అతని ఆలోచన తత్వాన్ని మార్చడమే ఈవిడ ప్రధాన లక్ష్యం. అయితే ఇక్కడ తన గురించి కొన్ని సంవత్సరాల తర్వాత నీకు పూర్తి అవగాహన కలిగిన తర్వాత తన గురించి నీ యొక్క జీవిత భాగస్వామికి పూర్తిగా అర్థమయ్యే రీతిలో చెప్పినా కూడా అతని మాటలు అనేవి వారికి అనుకూలంగా ఉన్నాయే తప్ప నీకు అనుకూలంగా ఏ రోజు కూడా లేవు. దీనంతటి వల్ల కూడా నీ యొక్క పరువు, మర్యాద, మానసిక స్థితి, నీ బిడ్డల భవిష్యత్తు, నీ కుటుంబ శ్రేయస్సు ఇవన్నీ కూడా ఎక్కడ కోల్పోతావో, అసలు ఇదంతా దేనికోసం వచ్చిందో, ఇదంతా కూడా ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచించి నీ యొక్క మానసిక స్థితిని గందరగోళంగా మార్చుకున్నావు తల్లి. దీనంతటికీ కూడా కారణం ఆ యొక్క స్త్రీ. ఆ స్త్రీ వెనుక మరొక స్త్రీ కూడా ఉంది. అతని యొక్క ఎదుగుదల అనేది వారికి ఇష్టం లేదు. ఇంతకు అతను ఎవరు అంటే నీ జీవిత భాగస్వామి. నీవు ఇంట్లో ఈ గొడవలన్నిటికీ కూడా కారణం. నీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ నీ బిడ్డల అనారోగ్య సమస్యలకు, నీకు వచ్చే అనారోగ్య సమస్యలకు, అలాగే ఈ యొక్క అనారోగ్య సమస్యల కారణంగా వచ్చిన ఆదాయం అనేది ఈ యొక్క రోగాలకు సరిపెట్టడం, ఇదంతా కూడా వారి యొక్క ఏడుపుల వల్లే జరుగుతూ ఉన్నది. ఇదంతా నీకు వినడానికి నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ కూడాను నేను చెప్పిన ఈ ప్రతి మాట అక్షర సత్యం. ఇంతకు ఇన్ని మాటలు మాట్లాడుకున్న తర్వాత ఆవిడ ఎవరు అనేది నీకు పూర్తిగా అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే మరి ఈ ఏడుపుల నుంచి దూరమయ్యే మార్గమే లేదా? ఈ ఏడుపులు ఇక మాకు జీవితాంతం ఉండవలసిందేనా? మరి ఈ ఏడుపుల వల్ల మాకు ఏదో ఒక రూపంగా నష్టం జరుగుతూ ఉంది కదా. మరి ఈ నష్టం నుంచి మేము ఎలా తప్పించుకోవాలి బాబా? మీరు మాకు తోడుగా ఉన్నారు కదా,
మంచైనా చెడైనా ఏ చెడు మమ్మల్ని తాకకుండా, ఏ దిష్టి మా దగ్గరికి రాకుండా మేము ప్రశాంతంగా ఉండాలి అంటే ఏం చేయాలో మీకు తెలియదా బాబా? ఎందుకు ఈ మాటలు చెప్పి మమ్మల్ని ఇంకా భయపెడుతున్నారా అని చెప్పి అనుకోవద్దు తల్లి. ఎందుకు అంటే ఈ తండ్రి తన బిడ్డల క్షేమం తప్ప బాధ కోరుకోరు. ఈ తండ్రి తన బిడ్డ సంతోషాన్ని తప్ప ఏడుపుని కోరుకోరు. ఈ తండ్రి తన బిడ్డ ఎదుగుదలని తప్ప అంతాన్ని కోరుకోరు. కాబట్టి నీ యొక్క శ్రేయస్సు కోరి మాత్రమే ఇవన్నీ చెప్పడం జరిగింది. నిజాలు చెప్పి నీ కళ్ళు తెరిపించాలి అనే నా ఉద్దేశం. ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నావు. మనుషుల యొక్క మనస్థితిని ఎరిగావు. అలాగే ఎవరు నీవారు, ఎవరు నీ కుటుంబం మీద పడి ఏడ్చేవారు, అసలు ఏం జరుగుతుంది అన్నీ కూడా నీకు తెలుసు. కానీ కొన్ని అర్థమవుతున్నాయి, మరికొన్ని అర్థం కావడం లేదు. ఇక నీ యొక్క భర్త విషయానికి వస్తే తనకు ఏది కూడా అర్థం కావడం లేదు. పైగా అన్యాయంగా ఉంది అనుకున్నవారు రక్త సంబంధికులు కావడం చేత తనకి నమ్మశక్యంగా కూడా అవ్వడం లేదు. వారి మాటల్లోనే ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను తల్లి, మొదట నీ యొక్క జీవిత భాగస్వామిని తెలివిగా మార్చుకునే ప్రయత్నం చెయ్యి. మంచికి చెడుకు వ్యత్యాసాన్ని ప్రతిరోజు చెప్పుకుంటూ రావాలి. నేను ఇంతంటే నువ్వంతా అని చెప్పి గొడవలు పడడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ గొడవలు అనే ఈ యొక్క కార్యక్రమం మీ ఇంట్లో ప్రతిరోజు జరుగుతుంది. ఇక్కడ డి అంటే డి అంటూ పోవడం వల్ల పిల్లల భవిష్యత్తుకు నష్టం, అంతరాయం కలుగుతుందే తప్ప గొప్పగా సాధించే నోబెల్ బహుమతులు ఇక్కడ ఏవి కూడా లేవు కదా. కాబట్టి కాస్తంత ఓపికగా తెలుసుకుంటావు. నా తల్లి కళ్ళు తెరుచుకొని నిజాన్ని తెలుసుకుంటుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను తల్లి. ఒకరికి కోపం వచ్చింది, ఒకరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. నీ బాధను అర్థం చేసుకోవడం లేదు. నువ్వు చెప్పిన మాట వినడం లేదు. తనకు నచ్చినట్లుగానే చేస్తున్నాడు. ఇదంతా కూడా నీకు తెలుసు. ఇది తప్పు అని చెప్పి నువ్వు వేలెత్తి చూపిస్తున్నావు. ఇది వద్దు అని చెప్పి ఆపాలని చూస్తున్నావు. ఏది మంచో చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. అక్కడ ఏది చెవిన పడడం లేదు. నిన్ను ఒక పురుగులాగా చూస్తున్నారే తప్ప నిన్ను లెక్కలో కూడా వేసుకోవడం లేదు. మరి ఎందుకు నీ యొక్క ఘోష? ఈ ఘోష వల్ల ఉపయోగం ఏంటి? మార్పు ఏదన్నా ఉందా? ఏదీ లేదు కదా. మరి ఇంకెందుకు నీ యొక్క వృధా ప్రయాస, నీ కంఠశ్వాస, నీకు నీరసం తప్పితే ఉపయోగం ఏమీ ఉండదు కదా. కాబట్టి మూర్ఖులతోటి వాదన అనవసరం. సైలెంట్గా ఉంటే చాలా మంచిది తల్లి. నేనే చెప్తున్నా, ఎవరి కర్మానుసారం వారు అనుభవించక తప్పదు. ఎవరికి తెలిసే సమయం వచ్చినప్పుడు వారికి ఖచ్చితంగా తెలుస్తుంది. కొన్నాళ్ళు ఓర్పు భరించాల్సిందే, ఓర్పుగా ఉండాల్సిందే. నీకు అన్ని విషయాలు తెలిసిన దానివై ఉండవచ్చు. నీకు ఎదుటివారి ప్రశ్నలకు సమాధానం చెప్పేంత తెలివితేటలు ఉండవచ్చు. కానీ కొన్ని సమయాలలో చెవులు ఉండి చెవిటివారిలాగా, కళ్ళు ఉండి గుడ్డివారిలాగా, నోరు ఉండి మూగవారిలాగా బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని శ్రమ లేకుండా చేరుకోగలుగుతావు తల్లి. మరి వీరి ఏడుపుల నుంచి బయటపడడానికి వీలైనంత వరకు వారి కంటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆ ప్రయత్నం చేయడం అనేది సాధ్యం కాని పక్షంలో ప్రతిరోజు కూడా నీకు అలాగే నీ బిడ్డలకు రాళ్ళ ఉప్పు, నల్ల ఆవాలతోటి దిష్టి తీసివేసుకోవాలి, లేదా అగ్నితోటి దిష్టి తీసివేసుకోవాలి. లేదంటే ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు నీ బిడ్డలకు ఎదురు వచ్చి పంపించు. ఇంటి ముందు తులసమ్మని ఉంచుకోవాలి. ప్రతి అమావాస్య రోజు ఇంటికి బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీసివేసుకోవాలి. ఎప్పుడైనా పొలిమేర దాటినప్పుడైనా లేదా వారితో పాటు బయటకు వెళ్ళినప్పుడైనా ఒక నిమ్మకాయను జేబులో పెట్టుకొని ఆ నిమ్మకాయతోటి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తల పై భాగంలో ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయని దూరంగా విసిరిపడేసి కాళ్ళు చేతులు మొహము కడుక్కొని లోపలికి రావాలి.
అలాగే అరికాలులో కాటుక చుక్క పెట్టుకోవాలి. తినే అన్నంలో మొదటి ముద్ద కాకికి పెట్టాలి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా మీరు తిన్నది అరగాలి అన్నా, లేకుంటే కనుక మీరు తిన్నది మీ ఒంటికి పట్టాలి అన్నా కానీ ప్రతిరోజు అన్నం తినే ప్రతిసారి ఆఖరి ముద్దను దిష్టి తీసివేసుకొని నల్ల కుక్కకి పెట్టే ప్రయత్నం చెయ్యి. ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉండగా సమస్యలు అనే సుడిగుండంలో నుంచి చాలా తొందరగా బయటికి వస్తావు. అలాగే ఏదైనా అమావాస్య రోజు శనగలను ఒక రాత్రి ముందే నానబెట్టి ఉడకబెట్టి వాటిని తిరగమాత వేసి శివాలయంలో కానీ లేదంటే కనుక వెంకటేశ్వర స్వామి గుడిలోనైనా కానీ ఈ శనగలను పంచిపెట్టడం వల్ల నీకున్నటువంటి దిష్టి దోషాలు, అలాగే నీ జాతకంలో ఏదన్నా దోషాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే శివాలయంలో రావి చెట్టు కింద ఉన్నటువంటి జంట నాగులకు ఆవు పాలతోటి అభిషేకం చేసి జిల్లేడు ఆకు మీద బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి ఆవు నేతితోటి దీపారాధన చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కుదురుతుంది. అలాగే నీ పిల్లలకు ప్రతిరోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత దిష్టి తీసివేయడం మాత్రం మానుకోవద్దు. నీ పిల్లలకు బయటకు వెళ్ళేటప్పుడు నువ్వే ఎదురు రావాలి. రాత్రి పడుకునేటప్పుడు నువ్వే దిష్టి తీసివేయాలి. పిల్లల గురించి గొప్పగా చెప్పడం, ఇంట్లో తిండి ఇది తిన్నాం అది తిన్నామని వాళ్ళకు చెప్పడం, ఇది కొనుక్కున్నాం అది కొనుక్కున్నామని చెప్పి వాళ్ళకు చెప్పడం, ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు. గుప్పెట్లో గుట్టును దాచుకోవాలి. అది కొన్నాళ్ళు ఎదిగేంత వరకు లక్ష్యం వైపు శ్రద్ధ పెట్టాలి. అనవసరమైన ఆలోచనలు మైండ్లోకి రానివ్వద్దు. ఈ విధమైన ఆలోచనల వల్ల నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి. ప్రతిరోజు అర్ధగంట సేపు ధ్యానం చేసుకునే ప్రయత్నం చెయ్యి. భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చెయ్యి. దీనివల్ల చాలా రకాలైన సమస్యల నుంచి నువ్వు బయటపడతావు. తల్లి, ఈ రహస్యం అనేది నేను చెప్పినట్లుగా చేసుకో. నీ జీవితంలో కలిగే మార్పులు చాలా సంతోషకరంగా వస్తాయి. అర్థమైంది కదా అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.